ఏంటి సార్ ఇంకా నేను చిన్నపిల్లలాగే కనిపిస్తున్నానా మీ కళ్ళకి? నమస్కారం అయ్యారండి. నమస్తే, చెప్పండి. నా పేరు రాధమ్మయ్య. మా అమ్మాయి రాణి మీ కాలేజీలో చదువుతుంది. పోయిన నెల అమ్మాయి ఫీజు కట్టలేకపోయామయ్యా. అందుకని అమ్మాయిని కాలేజీలో మాస్టర్ గారు రావద్దని చెప్పన్నారు. అయితే అమ్మాయి అందుకని కాలేజ్ మానేసి నాతో పాటు కూలి పనికి వస్తానంటుందయ్యా. ఏంట్రా నిజమేనా? అవును సార్, నాన్న చనిపోయిన కాడ నుంచి అమ్మ కష్టపడి నన్ను చదివిస్తుంది. ఎన్నాళ్ళని చాలిన సంపాదనతో ఉండవే, నా జీవితం ఎటు అయిపోయింది. చదువుకుంటే నువ్వెటు బాగుపడతావనే కదా మా ఆశ. ఆదిమ్మ గారు, మీరు కంగారు పడకండి. ఇలా పేదరికం వల్ల మధ్యలోనే చదువులు ఆగిపోకూడదని ఎన్నాళ్ళుగా చాలా మందికి సేవలు అందిస్తూ వస్తున్నాం. అవునయ్యా, మీరు ఇచ్చిన బడుగు చదివితే మా ఊళ్ళో హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్నాయ్యా మా అమ్మాయి. కానీ పై చదువులకి మిమ్మల్ని అడగలేక నేనే కష్టపడి కడదామనుకున్నానయ్యా. కానీ నా వల్ల కాలేదు. ఇలాంటి మట్టిలో మాణిక్యాలందరూ చదివించి వారి జీవితాల్లో వెలుగు నింపాలని సదుద్దేశంతోనే నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఇన్నాళ్ళుగా పోరాడుతున్నాను. మీరు ప్రశాంతంగా వెళ్ళండి. రాణి కాలేజీ ఫీజుని నా జీతంలో రికవరీ చేస్తామని మా ప్రిన్సిపాల్ గారికి చెప్తాను. అలాగేనయ్యా, దండాలు. ఉంటానయ్యా. అలాగే. సరేనమ్మా. సారగారిది ఎంత మంచి మనసు, పెళ్లి చేసుకోకుండా అలాంటి పేదరికం కుటుంబాలకి చదువు అనేది అందజేస్తున్నారు సార్. రియల్లీ ఐ లైక్ యూ సో మచ్ సార్. అని సార్ వస్తున్నాడు. ఏంట్రా అని క్లాస్ కనుక ఎక్కడ ఉన్నాను? మీకోసమే సార్. కాదు మా ఫ్రెండ్ సంధ్య వస్తానంటే కలిసి క్లాస్కి వెళ్దామని ఆగా. చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా కష్టపడి చదువుకో. ఉద్యోగం తెచ్చుకోవాలి. నాకు గిఫ్ట్గా ఇవ్వాలి. అలాగే సార్. ఏమంటా? ఓకే సార్. ఓకే, క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు సార్ ఆఫీస్కి వచ్చి మరి కలుగు. ఓకే సార్. ఉద్యోగం కాదు సార్, నన్ను నేనుగా నీకు గిఫ్ట్గా ఇచ్చేస్తా. నమస్తే మాస్టర్, రమ్మన్నారు. ముఖ్యమైన విషయం, ఇదిగో నీ ఫీజు మొత్తం చెల్లించేసా కాలేజీకి. ఓకే, రసీదు జాగ్రత్తగా దాచుకో. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి. మీ అమ్మ నిన్ను ఎలా చూడాలనుకున్నదో అలా అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్. ఓకే. మీరు చాలా మంచివారు మాస్టర్. ఐ
లవ్ యూ మాస్టర్. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేంటి నాతో పెళ్ళేంటి? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? పొద్దున్నే మాట్లాడతావా? నువ్వు చాలా చిన్నపిల్లలు, పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు తెలుసా? నీకేం తెలుసు జీవితం గురించి? నా గురించి ఏం తెలుసు? నీలాంటి వాళ్ళకి వేల మందికి సర్వీస్ చేయాలని ఇక్కడ ఉన్నా. ఈ స్థానంలో ఉన్నవాడిని ఇదే గౌరవించేది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చిదారులు అయిపోవాలి. బుద్ధిగా చదువుకొని మీ అమ్మ పేరు నిలబెట్టు. ఐఎమ్ సారీ సార్. ఎలా బాగా చదువుకో తల్లి. ఏం చేస్తున్నావే? బుక్ మూవ్ చేస్తున్నావేంటి? ఏం చేస్తున్నావే? చదువుకుంటున్నావా ఆడుకుంటున్నావా? చదువుతున్నానమ్మా. మూస్తున్నావేంటి బుక్ చదువుకోకుండా? ఏందే బుక్ ఏంది మరి చేస్తున్నావు? ఏందో చదువుకోవాలనిపించలేదమ్మా. ఏందే నువ్వు అనేది? చెప్తుంటే నీకేం అర్థం కావట్లేదా? ఎందుకు చదువు బుద్ధి కావట్లేదే? నాలాగా బతకూడదనే కదా నా తపన. నువ్వు బాగా చదువుకోని నువ్వు బాగా బతకాలనే కదా నేను ఇంత తపన పడుతుంది. చదువుకోకపోతే నాలాగా తయారవుతావే. బాగా చదువుకోమ్మా, బాగా చదువుకొని నాలా కాకుండా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి తల్లి. నా వల్ల కాదు చదువు. రేపు ఎలాగైనా సార్ను కలిసేసి నా మనసులో మాటలు చెప్పేసేయాలి. మాస్టరు ఈరోజు నన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అయిపోతుంది. ఎలాగైనా ఈరోజు మాస్టర్ని ఇంప్రూవ్ చేయాల్సిందే.